రెండో వర్తమానం దేవుని సంఘము వాక్యపు కట్టడలు. ఈ వర్తమానం వినే ముందు ఒక పాట వినండి. సత్యమనెడి సౌధంబునకిలపై సంఘమే స్తంభము ఆధారం. స్తంభమైన సంఘములో మనము సజీవమైన రాళ్ళము. సత్యమనెడి సౌధంబునకిలపై సంఘమే స్తంభము ఆధారం. స్తంభమైన సంఘములో మనము సజీవమైన రాళ్ళము. సంఘము దేవుని శరీరము, ప్రతి అంగము ప్రభువున కర్పితము. సంఘము దేవుని శరీరము, ప్రతి అంగము ప్రభువున కర్పితము. పరిశుద్ధాత్ముని స్వాధీనము, పరిశుద్ధాత్ముని స్వాధీనము. పరిశుద్ధతకిదే ప్రతిరూపము, పరిశుద్ధతకిదే ప్రతిరూపము. సత్యమనెడి సౌధంబునకిలపై సంఘమే స్తంభము ఆధారం. స్తంభమైన సంఘములో మనము సజీవమైన రాళ్ళము. లోకపు పాటలలో జీవపు వెలుగి సంఘము. చీకటి లోకపు పాటలలో జీవపు వెలుగి సంఘము. సారహీన సమాజములో, సారహీన సమాజములో సారము గూర్చు ఉప్పే సంఘం, సారము గూర్చు ఉప్పే సంఘం. సత్యమనెడి సౌధంబునకిలపై సంఘమే స్తంభము ఆధారం. సంఘమైన సంఘములో మనము సజీవమైన రాళ్ళము. స్వర్గము సంఘము. పాతాళలోక ద్వారము మూసెడి భూతల స్వర్గం సంఘము. దేవుని చేతిలో పనిముట్టు, దేవుని చేతిలో పనిముట్టు. పరలోక రాజపు తొలిమెట్టు, పరలోక రాజపు తొలిమెట్టు. సత్యమనెడి సౌధంబునకిలపై సంఘమే స్తంభము ఆధారం. స్తంభమైన సంఘములో మనము సజీవమైన రాళ్ళము. సత్యమనెడి సౌధంబునకిలపై సంఘమే స్తంభము ఆధారం. స్తంభమైన సంఘములో మనము సజీవమైన రాళ్ళము, సజీవమైన రాళ్ళము, సజీవమైన రాళ్ళము. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ రెండవ రాత్రి
దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహించిన మంచి వాతావరణమును, ఈ సహవాస సమయమును, అలాగే దేవుని వాక్యమును వినే అవకాశము, ఆశ మనకు అనుగ్రహించినందుకు ప్రభువును మహింపరచుటకును, ఆయనను స్తుతించి ఆరాధించుటకును, దేవుని వాక్యము ద్వారా మేలు పొందాలి అనే ఆశతోనూ ఇక్కడ కూర్చున్న వారిని నేను మరోసారి ఈ సభల పక్షముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళదాం. గత రాత్రి మనం దేవుని వాక్యములో నుండి శాఖలు, సిద్ధాంతములు, దేవుని సంఘము, శాఖలు, సిద్ధాంతములు అనే విషయాల్లో మనం చాలా వరకు పరిశీలించి మనకు అవసరమైన మేరకు తెలుసుకున్నాం. అంతకంటే గొప్ప సత్యాలు లోతుల్లోనికి వెళ్ళి చెప్పగలిగిన దైవజనులు ఉన్నారు. ఒకవేళ ప్రభువు మనకు ఆ మేరకే అవసరమని, అంతే మనకు ఇచ్చారని మనం గుర్తిందాము. అంతకంటే గొప్ప సంగతులు ఉన్నాయి అని అనుకునేవారు వాటిని బట్టి ప్రభును స్తుతించండి. వాటిని ప్రభు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాకు బోధించండి. మీకు మేమెంతో కృతజ్ఞులమై ఉంటాం. ఈ రాత్రి దేవుని సంఘము, వాక్యపు కట్టడలు అనేటువంటి ఈ సత్యములో నుండి కొన్ని సంగతులను మనం వాక్యానుసారంగా ధ్యానపూర్వకంగా తెలుసుకుందాం. ఈ మొదటి వచనంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రతి విశ్వాసి నిశ్చయముగా కలిగి ఉండవలసిన దర్శనమిది. కనీసం ప్రతి సంఘ కాపరి, సువార్తికుడు, క్రైస్తవ సంస్థలలో పనిచేయుచున్న నాయకులు ఈ అనుభవాన్ని కలిగి ఉండకపోతే దేవుని యొక్క సంకల్పానుసారమైన కార్యములో నీవు బల నమ్మకమైన మంచి దాసుడా అనే అభినందనకు యోగ్యుడవు లేవు. కనుక అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడయున్న ప్రభువును మనం చూడాలి. అలా మనం ఇప్పుడు చూడగలమంటే మనలను మనము సంపూర్ణముగా తగ్గించుకొని ఆయన కృపా సన్నిధిలో మనము సాష్టాంగపడి నిజముగా ఆ ప్రత్యక్షత కొరకై ఆశగొని ఉంటే ప్రభు మనలను తన దర్శనముతో, తన ప్రత్యక్షతతో తృప్తి పరుచుటకు సిద్ధముగా ఉన్నాడు. యెషయా ఈ దర్శనాన్ని చూసినప్పుడు అతడు ప్రవక్తయే, కానీ ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయిలో నుండి చూశాడు. ఆ తర్వాత వచనాలు ఆ విషయాన్ని మనకు తేటగా తెలియచేస్తూ ఉన్నాయి. ఈ దర్శనము చూడక ముందు యెషయా ఒక ప్రవక్త వలె మాట్లాడాడు. మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని ఆ 5 అధ్యాయాలలో అనేక సార్లు మాటి మాటికి ఇశ్రాయేలు జనాంగమును ఎత్తి చూపిస్తూ మీరు ఎద్దులు, మీరు గాడిదలు అని వారిని సంబోధించి వాటికి పోల్చి మాట్లాడాడు. కానీ దర్శనము ఆయన చూసిన సమయంలో వాటన్నిటినీ కూడా ఆయన చేసిన గొప్ప పొరపాటుగా ఎంచుకున్నాడు. అసలు తన జీవితం ఏంటో పరీక్షించుకున్నాడు. గనుక యెషయా ప్రవక్త అయినప్పటికీ కూడా ప్రవక్త స్థానములో నుండి దర్శనమును చూడలేదు. ఒక సామాన్యమైన విశ్వాసి స్థానములో నుండి, లేక ఇంకా కొద్ది తక్కువ స్థానములో నుండి ఈ దర్శనాన్ని చూశాడు. గనుక ఆయన చూడగలిగాడు. అంతకు ముందు 5 అధ్యాయాలలో ఆయన మాటలు అలాగే మాట్లాడుతూ
అదే దృక్పథంతో ఉండి ఉంటే ఈ దర్శనము ఆయన కలగకపోనేమో. గనుక నా పరిస్థితి ఇది ప్రభువా అని చెప్పగలిగిన ఆ స్థితిలో ప్రభు ఈ దర్శనం ఆయనకు అనుగ్రహించాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన చొక్కాయి అంచులు, దీని విషయం ఇంకా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఈ భాగంలో నేను ఒక ప్రత్యేకమైన అనుబంధ సత్యములోనికి నేను వచ్చి మీకు ఆ సంగతిని తెలియచేయాలని ఆశిస్తున్నాను. చొక్కాయి అంచులు లిటరల్గా అక్షరార్థముగా నేనేం చెప్పలేను మీకు. కానీ అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్న ఆ ప్రభువు, దేవాతి దేవుడు యెషయా దర్శనంలో చూసిన ఆ ఆలయమంతటిలో ఎక్కడ ఖాళీ లేకుండా, మరెవరికీ స్థానము లేకుండా, ఏ విధమైన సందు లేకుండా ఆయన్నే నింపబడి ఉన్నాడు అనే అనుబంధ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ప్రియులారా, ఆయన అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండుట, ఆ సింహాసనము దేవాలయములో ఉండుట, దేవాలయము యొక్క మధ్యస్థ స్థానములో ఉండడం, ఆయన చొక్కాయి అంచులు అనగా ఆయన సంపూర్ణతతో దేవాలయము నింపబడడం యెషయా చూశాడు. దానిని దేవుని మందిరముగా, దేవుని సంఘముగా యెషయా గుర్తించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి సంఘము, దేవుని సంఘము దేవుని యొక్క ప్రభావముతో, దేవుని యొక్క సంపూర్ణతతో నింపబడినదై ఉండాలి అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. మనం ఎన్నో సంఘాలు, వివిధమైన సహవాసాలు మనం కలిగి ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల సంఘాలు లేక సహవాసములు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దేవుడు సంపూర్ణముగా నింపబడాలని ఆశిస్తున్నాడు. అది యెషయా చూసిన సత్యం. తన సంఘములో తాను నింపబడాలని ఆశించుట దేవుడు అత్యాశ కలిగిన వాడు అనడానికి వీల్లేని ఆశ. అది తన సంఘము తను నింపబడాలని ఆశిస్తున్నాడు. నా ఇల్లు నా అధికారం కింద ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీరెవరైనా అది తప్పంటారా? నేను కట్టుకున్న ఇల్లు నా ఇష్టం, నా అధికారం, నా ఇష్టం వచ్చిన వస్తువు నాకు ఇష్టం వచ్చిన స్థలంలో పెట్టుకుంటాను. మీరందరూ ఫ్యాన్ బిగించుకున్న స్థలంలో నేను బిగించుకోను. నేను సైడ్ బిగించుకుంటాను. అది నా ఇల్లు, నా ఇష్టం. మీ అందరి ఇండ్ల వలె నా ఇల్లు ఉండాలని మీరు శాసించడానికి మీ హక్కు లేదు. మీ ఇల్లు అలా ఉండాలని శాసించడానికి నాకు హక్కు లేదు. అది నా ఇల్లు, నా ఇష్టం. దేవుడు తన ఇంటిలో, తన ఆలయములో తానే సంపూర్ణముగా నివసించాలని ఆశిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. దేవుడు మానవుని చేసినప్పుడు దేవుడు మానవునితో ఉండడానికే చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, చల్లని పూట దేవుడైన యెహోవా ఆ తోటలో సంచరించుచున్నాడు. సింహాసనము లేక కాదు, ఆయనకు అంతకు ముందు మరొక నివాస స్థలము లేనందువల్ల కాదు, లేక ఆయన్ను కొనియాడుచు ఘనపరిచే దేవదూతలు
ఆయనకు లేనందువల్ల కాదు, కానీ ఆయన ఆశ మానవునితో ఉండాలి అని, మానవుని సహవాసములో ఆయన సంతోషించాలని ఆయన ఆశ. ఆ 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా ఆ తోటలో సంచారం చేస్తున్నాడు. తోటలో పళ్ళు ఆయనకు అక్కర్లేదు, తోటలో ఉన్న వృక్షాలతో ఆయనకు సంబంధం లేదు, తోటలో ఉన్నటువంటి ఆ 4 శాఖల ఆ నదులతో ఆయనకు అవసరత ఏమి లేదు. ఆ తోటలోకి ఆయన రావడానికి కారణం ఆ తోటలో ఉన్న ఆదామే, ఆ తోటలో ఉన్న హవ్వనే. వీరు పైకి వెళ్ళలేదు, ఆయనే కిందకు వచ్చాడు, వారితో సంచారం చేస్తున్నాడు. అది ఆయన ఆశ, అది ఆయనకి ఇష్టం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 46వ వచనంలో కూడా ఓ చక్కని మాట మనం వింటాం. చదవండి. నిర్గమాకాండము 29:46. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలకు రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే. వారు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. ఐగుప్తు నుండి వారిని బయటకు తీసుకురావడానికి కారణం ఒక్కటే, నేను వారి మధ్యన నివాసము చేయాలని. నా ఆశ అంతా అదే అని వారు తెలుసుకోవాలని. నేడు సంఘము తెలుసుకోవలసిన సత్యం ఇది. సంఘము దేవాతి దేవుడు తన యొక్క మహిమ చేత, తన సంపూర్ణత చేత నింపుకోవాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన ఉండవలసిన స్థానములో కుర్చీ వేసి కూర్చున్నావు, సింహాసనం వేసుకున్నావు, పదవిని అలంకరించావు. నీవు తప్పుకుంటే ఆయన రావాలని చూస్తున్నాడు, నువ్వు దిగితే ఆయన కూర్చోవాలని చూస్తున్నాడు. నీవు ఆయనను ఆహ్వానిస్తే ఆయన నిండిపోవాలని ఆశిస్తున్నాడు. ఇది ఆయన ఆశ. ఆయన ఒక్కడనే చూశాడు యెషయా. నేడు కూడా మన సంఘాల్లో ఆయన ఒక్కడే ఉండాలి. ప్రియులారా, దేవుని సంఘములో, ఏ సంఘములో దేవుడు సంపూర్ణంగా నింపబడి ఉన్నాడో తెలుసుకోవడం దృశ్య విధానములో చాలా కష్టం. ఈ సంఘములో దేవుడు నింపబడి ఉన్నాడు అని మనం దేన్ని చూసి చెప్పలేము. పులిపీటం చూసి చెప్పలేము, ఆ చర్చి బిల్డింగ్ చూసి చెప్పలేము, ఆ చర్చిలో ఉన్నటువంటి మెంబర్స్ చూసి మనం చెప్పలేము, ఆ సంఘములో రాయబడిన వాక్యాలు గోడల నిండా నిండిపోయినటువంటి సత్యపు మాటలు చూసి మనం చెప్పలేము. కానీ ఒకే ఒక అవకాశం ఆ విధంగా మనం చెప్పడానికి మనకున్నదని నేను అర్థం చేసుకున్నాను. దానికి ముందు కొంత వివరణ మీకు ఇస్తాను. నేను వారి మధ్యలో నివాసము చేయాలని ఆశతో ఐగుప్తు నుండి నేను రప్పించాను. వారిని రప్పించడానికి కారణం అదే నా ఆశ కూడా. నాకు వారు చోటిస్తే నేను నివాసం చేస్తాను. మోషేని పిలిచాడు. మోషే, నేను మీ మధ్యలో నివాసం చేయాలని ఆశిస్తున్నాను. నా ఆశను నేను తీర్చుకోవడానికి నువ్వు ఒక పని చేయవయ్యా. నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయి, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను. ప్రత్యక్ష గుడారమును తయారు చేయమన్నాడు. దేవుడు చెప్పిన రీతిగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశాడు. ఆ తర్వాత మోషేతో అన్నాడు, మోషే, నిబంధన మందసాన్ని కూడా తయారు చేయి, నేను సంపూర్ణముగా నా ఆలయములో నిండి ఉండాలని ఆశిస్తున్నాను అన్నాడు. నిబంధన మందసము 10 ఆజ్ఞలను భద్రము చేసే ఒక స్థలముగా కట్టబడింది. దానికి మరో పని లేదు. జాగ్రత్తగా మనం నిబంధన మందసమును గూర్చి చదివితే, దేవుడు ఎందుకు నిబంధన మందసమును చేయమన్నాడంటే, ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలములో ఉంచడానికి యోగ్యమైనటువంటిది ఒకే ఒకటి, అది నా నిబంధనలతో కూడిన మందసము. అది ఒక్కటే ఉండాలి.
ఇంకా అందులో ఏం ఉండకూడదు. అది అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. అది ఇశ్రాయేలీయులకు చాలా పరిశుద్ధమైనటువంటి వస్తువు. మందసము పరిశుద్ధమైనది. మందసము కొరకు ఇశ్రాయేలీయులు తమ ప్రాణము పెట్టడానికి సిద్ధపడేవారు. మందసము విషయంలో వారు జాగ్రత్తగా ఉండేవారు. అది దేవుని యొక్క సంపూర్ణత దేవాలయములో నింపబడిన దానికి ఆ నిబంధన మందసమే రుజువు. అది తప్ప మరే రుజువు లేదు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనం, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలు వెళ్లిన తరువాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసము నందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీ లేదు. మరేమీ లేదు. ఆయన వాక్యము తప్ప, ఆయన ఆజ్ఞలు తప్ప, ఆయన శాసనములు తప్ప మరి ఏమీ లేవు. ఆయన కట్టడలతో నిబంధనలతో కూడినటువంటి ఆ మందసము మాత్రమే అక్కడ పెట్టబడింది. 14వ వచనం, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా, దేవుని యొక్క నిబంధన మందసము దేవాలయములో ఉంచబడినప్పుడు దేవుని కట్టడలతోనూ నిబంధనలతోనూ ఆజ్ఞలతోనూ నింపబడిన ఆ పలకలను కలిగిన నిబంధన మందసము మాత్రమే, అది తప్ప మరి ఏదీ లేని మందిరము మీదికే ఆయన మేఘము దిగి రావడం చూశాము. ఆయన లోపల ప్రవేశించి సంపూర్ణముగా ఆవరించిన అనుభవాన్ని మనం చూశాము. గనుక ఏ సంఘములో దేవుడు సంపూర్ణముగా నింపబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఆ ప్రశ్నకు ఏకైక సమాధానం, ఏ సంఘములో దేవుని వాక్యమునకు సంపూర్ణ స్వాతంత్రత ఉంటుందో, ఏ సంఘములోనైతే దేవుని వాక్యము సంపూర్ణముగా నింపబడి బోధించబడి ఆచరించబడి అమలు చేయబడి, ఏ సంఘము దేవుని వాక్యమునకు ప్రాధాన్యతనిస్తుందో ఆ సంఘమే దేవుడు సంపూర్ణముగా నింపబడిన సంఘము అని చెప్పడానికి యోగ్యమైన, నిస్సందేహముగా యోగ్యమైన సంఘము. ప్రత్యక్ష గుడారము, నిబంధన మందసము. అపొస్తలుల కార్యములో 7వ అధ్యాయములో 38వ వచనములో అరణ్యములోని సంఘము అని స్టెఫెను తన సాక్ష్యములో ఒక మాట చెప్పినట్లుగా మనం గమనించగలం. ఆ సంఘము ఇదే. అరణ్యములోని సంఘములో మనం చూడగలిగింది నిబంధన మందసమే. అరణ్యములోని సంఘము అనగా ప్రత్యక్ష గుడారము, నిబంధన మందసము అంతే. ప్రియులారా, నేడు ఆ ప్రత్యక్ష గుడారము దేవుని ఆలయమునకును, నిబంధన మందసము దేవుని వాక్యమునకును నేటి మన సంఘాలలో నిదర్శనంగా లేక సూచనగా ఉన్నట్లుగా మనం గుర్తించగలము. ఆ 2 నేడు మన సంఘం యొక్క సాదృశ్యముగా ప్రభు ముందుగా అరణ్యములో ఉంచాడు. దేవుని వాక్యము, స్టాట్యూట్స్ ఆఫ్ గాడ్స్ లా, దేవుని వాక్యపు కట్టడలు, దేవుని నిబంధనలు, ఆజ్ఞలు. ప్రియులారా, ఈ మాటలు దేవుని సంఘము ఎన్నడూ కూడా మర్చిపోకూడని సత్యాలు.
దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన సత్యాలు. యోహాను తన సువార్తను ప్రారంభించినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనములో వాక్యము దేవుడై ఉండెను. నేడు మన సంఘములో దేవుడు నింపబడ్డాడు, దేవుడే సంపూర్ణముగా ఆవరించి ఉన్నాడు అని చెప్పాలి అంటే దేవుని వాక్యమంతయు కూడా మన సంఘములో సంపూర్ణముగా నెరవేర్చబడాలి. ప్రియులారా, ఈ రాత్రి ఈ సత్యముల్లో నుండి కొన్ని సంగతులు మీ ముందుకు తెస్తాను. మెట్టుకు దేవుని సంఘమును గురించి మనొక అద్భుతమైన మాట ఈ రాత్రి నేర్చుకోవాలని కోరుతున్నాను, లేక మనకు తెలిసిన ఆ మాటను మరలా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. సంఘమును మనము వర్షిప్ సెంటర్స్ అని, ఫెలోషిప్ సెంటర్స్ అని, పరిశుద్ధ స్థలం హోలీ ప్లేస్ అని ఒక దైవజనుడు, హోమర్ డంకన్ అనే దైవజనుడు, ప్రిపేర్ టు మీట్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్ అని ఒక పుస్తకం రాస్తూ అందులో ద చర్చ్ ఈజ్ ఎ వర్క్ షాప్ అన్నాడు. ఆయన కూడా ఆయన కాంటెక్స్ట్ లో ఆ మాట చెప్పడం సందర్భానుసారంగానే ఉందని నేను గుర్తించాను. చర్చ్ ఈజ్ ఎ వర్క్ షాప్ ఫర్ ఎ బిలీవర్, ఫర్ ఎ క్రిస్టియన్. సంఘము ఒక క్రైస్తవునికి వర్క్ షాప్ వంటిది. నీవు ఆ సంఘములోనికి వెళ్ళిన తర్వాత, నేను ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ కొరతలు తీర్చబడాలి, రిపేర్ చేయబడాలి. మనం సంఘములో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మనము రిపేర్ చేయబడిన ఫుల్ కండిషన్లో ఉన్న క్రైస్తవులముగా బయటకు వెళ్ళాలి. హోమర్ డంకన్ గారు రాసినటువంటి ఆ మాటలోని ఆంతర్యం అదే. ప్రియులారా, గనుక దేవుని సంఘమును ఇన్ని విధములుగా పిలుస్తున్న మనం ఈ రాత్రి మరొక క్రొత్త మాటతో ఆ సంఘానికి ఒక బిరుదును లేక ఒక పేరును మనం ఈ సభల పక్షంగా ఇద్దాం, లేక ఈ రాత్రి వాక్యపక్షంగా ఈ సభ పక్షంగా మనం సంఘానికి ఆరోపిద్దాం. దేవుని సంఘము వాక్య ఉదకపు ప్రయోగశాల. దేవుని సంఘము వాక్య ఉదకపు ప్రయోగశాల. ఈ పేరు నేటి ప్రసంగానికి అనుకూలమైనటువంటి పేరు. లేక మన జీవితాంతము కూడా సంఘములో మనము చూడవలసిన, కలిగి ఉండవలసిన అనుభవముగా ఈ పేరును మనము ఈ సభల పక్షముగా మన సంఘానికి ఇద్దాము. దేవుని సంఘము లేక మన సంఘము, మనము ఆధ్యాత్మికముగా ఎదుగుతున్న సంఘము దేవుని వాక్య ఉదకపు ప్రయోగశాల. ప్రియులారా, ఎఫెసీయులు రాసిన పత్రిక కొన్ని వాక్యాధారములతో ఈ మాట మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములోని చివరి మాట నేను చదువుతాను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. ఇప్పుడు నీ మాట చేత చదవండి ప్లీజ్. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం 153. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన ఒక విశ్వాసితో యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు ఆ మాటను. తన స్వరక్తమిచ్చి కొన్న విశ్వాసితో, సంఘ సభ్యునితో తిరిగి ఆ యేసుక్రీస్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీవు నా మాటను బట్టి పవిత్రపరచబడ్డావు. క్రైస్తవులు ఒకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరక్తములో కొనబడిన వారు.
అది క్రైస్తవ జీవిత ప్రారంభం. కానీ ప్రియులారా, ఈ క్రైస్తవ జీవితం క్రైస్తవునిగా అంతం కావాలి అంటే అనుదినము దేవుని వాక్య ప్రభావము, దేవుని వాక్య కట్టుబాట్లు, దేవుని వాక్య దిద్దుబాటు, దేవుని వాక్య క్రమశిక్షణ అనుదినము ఒక విశ్వాసి పైన అది మోపబడి నెరవేర్చబడినదై ఉండాలి, నెరవేర్చబడుతూ ఉండాలి. The act of the word of God should act on every believer, every Christian, to make him perfect, to prepare him. మనలను ప్రభు రాకడ కొరకే సిద్ధపరిచేది మనం ఏనాడో కడుగబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము కాదు, దేవుని వాక్యమే. ఆనాడు ప్రభుని యేసు క్రీస్తుకు కుమారులముగా, ఆయన ద్వారా దేవుని బిడ్డలముగా మార్చబడ్డానికి, మన పాపములన్నీ పరిహరించబడి పరిశుద్ధ సంఘములో చేర్చబడడానికి, పరిశుద్ధుల సహవాసములో చేర్చబడడానికి ఆ రక్తము మనకు ద్వారమును తెరిచింది. నేడు దేవుని వాక్యము నిన్ను సిద్ధపరచాలి. ఈ రాత్రి మరొక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎప్పుడో నీకు రక్షకుడు. ఇప్పుడు ఆయన నీకు ప్రభువు అయి ఉండాలి. 1978వ సంవత్సరంలో జూలై నెల 31వ తేదీన యేసు క్రీస్తు నాకు రక్షకుడు. ఆ మరుక్షణము నుండి ఆయన నాకు నేటి వరకు ప్రభువే, ఇక ముందును ప్రభువే. క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీరు ఆయన ఇంకా రక్షకుడుగా మాత్రమే చూడకండి. రక్షకుడుగా చూస్తే మీరు ఎన్ని తప్పులైనా చేస్తారు. రక్షించేవాడు గనుక, క్షమించేవాడు గనుక ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఆయన మిమ్మల్ని పరిపాలించనియండి, ఆయన మిమ్మల్ని దిద్దనియండి, ఆయన మిమ్మల్ని నడిపించనియండి, ఆయనను మనల్ని శిక్షించనియండి. ఎప్పుడో నీకు రక్షకుడు, రక్షించబడిన నీకు ఎప్పుడో రక్షకుడు, రక్షించబడిన వారికి నేడు కూడా రక్షకుడే. రక్షించబడిన నీకు ఇప్పుడు ప్రభు అయి ఉండాలి, లేకపోతే నువ్వెన్ని తప్పులైనా చేయడానికి తెగిస్తావు. ఆయన నీకు ప్రభు అయి ఉండాలి. నిన్ను మరలా పేతురు బ్రతిమాలుతూ ఉన్నాడు, క్రీస్తును నీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 4:12. ప్రభువైన యేసు క్రీస్తును ఎవరైతే తమ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో వారి జీవితంలో దేవుని వాక్యము చాలా స్పష్టముగా అనుదినము పనిచేయుట వారు గమనిస్తారు. చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు. దేవుని వాక్యమును దూరనియండి, తలంపులలో దూరనియండి, హృదయములలో దూరనియండి. దేవుని వాక్యమును మీ లోపలికి వెళ్ళి మీ అభిప్రాయములను లయము చేయనివ్వండి. దేవుని వాక్యము లోపలికి వెళ్ళి మన పరిస్థితిని విభజింపనీయండి. మన పాపమును, పరిశుద్ధతను కలిసి లోపల దాచుకున్న ఆ స్థితిని వేరు చేయనివ్వండి. వెలుగును చీకటిని లోపల ఉంచుకొని వెలుగు మాత్రమే కలిగి ఉన్నట్లుగా ప్రవర్తించే, అబద్ధమును సత్యమును లోపల పెట్టుకుని సత్యము ఉన్నట్లుగానే ప్రవర్తించే, ప్రేమను ద్వేషమును లోపల పెట్టుకుని కేవలం ప్రేమ మాత్రమే ఉన్నవారుగా ప్రవర్తించే మన జీవితాల్లోనికి
దేవుని వాక్య ప్రవేశము, దాని విభజన నేడు అవసరమైంది. నువ్వెవరికైనా వందనాలు చెబితే నీ వందనాల వెనక విషము కూడా ఉంది. ఆ విషయం నీ వందనాలు అందుకున్న సహోదరుడికి తెలియదు, కానీ వాక్యానికి తెలుసు. దాన్ని లోపలికి ఎలా చేస్తే అది వెళ్ళి దాన్ని విభజించి విషమును లయపరిచి హరించి వందనాలను మాత్రమే నీ లోపల ఉండేటట్లుగా నీకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. లెట్ ఇట్ వర్క్ విత్ ఇన్ యూ థరోలీ. నీ లోపల దానిని వేగంగా పనిచేయని, అత్యధికముగా పనిచేయని. దేవుని వాక్యాన్ని చదివితే దాన్ని గుర్తించిన స్థలంలో ఆగిపో. ఆ వాక్యం నీతో మాట్లాడగోరినప్పుడు నువ్వు ముందుకు వెళ్ళవద్దు, ఆగిపో. వాక్యము నీతో మాట్లాడని, అది చేయవలసిన పనిని చేయని. దేవుని సంఘము దేవుని వాక్య ఉదకపు ప్రయోగశాల. యు ఆర్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఆ ప్రయోగశాలలో వాక్యమనే ఉదకము సమృద్ధిగా ఉంది. దాన్ని నిన్ను ఉదకని, నిన్ను శుభ్రము చేయని. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక యాజకత్వపు ప్రార్థన చేశాడు. ఏ ప్రీస్ట్లీ ప్రేయర్. చక్కని మాట అక్కడ వ్రాయబడింది. 17 సత్యమందు ఈ విశ్వాసులను నా తండ్రి ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. దేర్ ఇస్ నో అదర్ ట్రూత్ అపార్ట్ ఫ్రమ్ యువర్ వర్డ్. నీ వాక్యమునకు తప్ప, నీ వాక్యమునకు మించి మరొక సత్యము లేనే లేదు, లేదు, లేదు. కాబట్టి నా తండ్రి, నేను వీరిని అప్పగిస్తుంటుండగా నువ్వు చేయవలసినంత ఒక్కటే, వీరిని నీ వాక్యములో ప్రతిష్ఠించు, అనగా నీ సత్యములో ప్రతిష్ఠించు. దేవుడు తాను చేసినటువంటి పనుల కంటే దేవుడు ఏమై ఉన్నాడో తన వాక్యమే మనకు ఎక్కువగా బయలుపరిచింది. దేవుని సృష్టి చాలా గొప్పది. చాలా సంగతులు దేవుని గురించి మనకు బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ దేవుని మాట, దేవుని వాక్యము దానికంటే ఎక్కువ సంగతులు మనకు బయలుపరిచింది. దేవుని వాక్యమే లేకపోతే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కాకపోను. దేవుని వాక్యమే లేకపోతే దేవుని పరిశుద్ధత మనకు అర్థం కాకపోను. దేవుని వాక్యమే లేకపోతే దేవుని యొక్క క్షమాపణ మనకు అర్థం కాకపోను. దేవుని వాక్యమే లేకపోతే నిత్య జీవము మనకు అర్థం కాకపోను. దేవుని వాక్యమే లేకపోతే సత్యం ఏంటేంటో మనకు అర్థం కాకపోను. త్రిత్వం అంటే ఏంటో మనకు అర్థం కాకపోను. ఆయన సృష్టిని మనం చూస్తున్నాం, దేవుడు చేశాడని అనుకుంటున్నాం, మంచిదే. కానీ ఆ దేవుడు సృష్టులను చేసేవాడని మనకు తెలుసును. ఇంకెన్ని సృష్టిలైనా చేయగలడని తెలుసును. కానీ పాపిని రక్షించగలవాడని దేవుని వాక్యమే చెప్పింది. 138వ కీర్తనలో కీర్తనకారుడు ఆ మాటను చాలా చక్కగా విభజించి వివరించాడు. 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 138:2. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే. అది దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో నేను వివరించే సమయం నాకు లేదు. కానీ నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును, అది ఆయన ఇష్టం, నేను చెప్పలేదు ఆ మాట. దేవుడు తన నామము కంటే తన వాక్యమును గొప్ప చేశాడట. ఎవరు చేశారు? ఆయనే చేసుకున్నాడట. ఎందుకు చేసుకున్నాడో ఆయన ఇష్టం. అది ఎవరైనా చేస్తే మనం తప్పట్టుకుందాం. ఏమయ్యా, ఆయన నామం కంటే గొప్ప నామమయ్యా, నువ్వు ఏంటయ్యా మాట్లాడుతున్నావు, ఆ మాట ఆయన నామం కంటే గొప్పదా అని ఎవరైనా చేస్తే నేను కూడా అడిగేవాడిని. కానీ ఆయనే గొప్ప చేశాడట. ఎందుకు చేశాడో, ఎందుకు చేసుంటాడు? అది ఆయన గొప్ప చేయవలసినది గనుక చేశాడు. వాక్యమును దేవుడు గొప్ప చేశాడు. దేవుని సంగమా,
నేడు ఆ వాక్యమును నువ్వు ఎక్కడ తోసివేశావు? ఆ వాక్యమును ఎక్కడ విడిచిపెట్టావు? దేవుడు గొప్ప చేసిన వాక్యము, తన నామము కంటే హెచ్చించిన వాక్యమును నీవు ఎంత నిర్లక్ష్యం చేశావో ఇప్పటికే ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవాలయము నిండా అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవుడు నిండిపోయాడు అనే సత్యాన్ని నేను 3 భాగాలుగా విభజించి రాత్రి మీకు వివరిస్తాను. మొదటిగా, దేవాలయము నిండా దేవుడు నిండి ఉన్నాడు. మా సంఘములో దేవుని నింపుదల సంపూర్ణముగా ఉంది. మరెవ్వరికి మా సంఘములో ఆధిపత్యము లేదు, అధికారము లేదు. మా సంఘ మధ్యస్థ స్థలములో వేయబడిన అత్యున్నతమైన సింహాసనం పైన ఆయనే ఆసీనుడై ఉన్నాడు. మా సంఘములో ఇంకో చైరే లేదు. అసలు ఆయనకు తప్ప ఇరుక్కుని కూర్చుందామన్న స్థలం లేదు అనే సంఘానికి 3 దృశ్య సాదృశ్యాలు ఈ రాత్రి మీకు చెబుతాను. మొదటిగా, the church is the place where the law of God is fully existed. దేవుని సంఘము అనగా దేవుని వాక్య సంపూర్ణత చేత అలంకరించబడింది. అలంకరించబడుట అనే మాటకు నేను మీకు వివరణిస్తాను. అనగా ఆ సంఘమును చూచిన వెంటనే దేవుని వాక్యము వైభవముగా కనిపిస్తుంది. దేవుని వాక్యమే కనిపిస్తుంది, అందముగా కనిపిస్తుంది. క్రిస్మస్ కొన్ని సంఘాల్లో డెకరేషన్ చేస్తారు, మంచిది. కొన్ని సంఘాలను చూశాను, యవనస్తులు ఎంతో ప్రయాసతో ఒక రాత్రంతయు కష్టపడి చేసినట్లున్నారు, ఎంతో చక్కగా చేశారు. నేను లోపలికి వెళ్ళినప్పుడు లోపల నాకేం కనపడలేదు, ఆ డెకరేషనే కనపడ్డది. ఇక మిగిలినవి చాలా మైనర్గా కనబడుతున్నాయి. ఇంకా అనేకమైన ఉన్నాయి, కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. జాగ్రత్త చూస్తేనే కనిపిస్తున్నాయి, కానీ అలంకరణ కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రియులారా, నీ సంఘము, నేనున్న సంఘము, నీవున్న సంఘము, మనమున్న సంఘము దేవుని వాక్యము చేత అలంకరించబడిందా? దేవుని వాక్యము చేత అనేక మందిని ఆకర్షించే సంఘముగా, ఆ వాక్యమే తేటగా కనబడుతున్నటువంటి సంఘముగా ఆ సంఘమున్నదా? At any time and at any cost, the law of God, the word of God should fully existed in the church of God. ఈ మాట నాకు చాలా ఇష్టం, చర్చ్ ఆఫ్ గాడ్ అనే మాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ డినామినేషన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. దేవుని సంఘము, ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్, ఇట్స్ ఎ గ్రేట్ టర్మ్, చాలా గొప్ప మాట. దేవుని సంఘములో దేవుని వాక్యము అలంకరించబడి ఉండుట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట, ఇది మీ హృదయములో నివసించాలి. ఈ మాట ప్రతి సంఘములో నివసించాలి. ప్రతి విశ్వాసిలో, ప్రతి సేవకునిలో ఈ మాట నివసించాలి. ప్రతి ప్రసంగములో ఈ మాట సంపూర్ణముగా జీవించాలి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు.
విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత నీ సంఘము ఎట్ ఎనీ టైం, ఏ సమయంలోనైనా, ఎట్ ఎనీ కాస్ట్, ఏ పరిస్థితి వచ్చినా విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత మాత్రమే అలంకరించబడి ఉండాలి. నేను కొన్ని నీ ముందుకు సవాలుగా లేక ఉదాహరణలుగా తీసుకువస్తాను. ప్రియులారా, అనేక సంఘాలలో జరుగుతున్న దుర్బోధన గురించి పౌలు తన పత్రికల్లో చాలా వివరంగా వ్రాశాడు. సుబోధ లేని బోధ దుర్బోధ. నీవు చెప్పే ప్రసంగము, నీవు వినే ప్రసంగము దేవుని వాక్య సత్య సంబంధమైన సంపూర్ణత చేత ముద్ర వేయబడినది కాకపోతే మాట్లాడబడిన ప్రతి మాట అది దుర్బీజమే. అందుకే పౌలు అపొస్తలుల కార్యములో 20:30 వంకర బోధ అన్నాడు. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కపట బోధ అన్నాడు. 2వ కొరింథీ 4:2 వంచన బోధ అన్నాడు. 2వ పేతురు 2:1 అబద్ధ బోధ, రహస్య బోధ అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో దెయ్యముల బోధ అన్నాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 4వ వచనంలో మనుషులను సంతోషపెట్టు బోధ అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయములో 17వ వచనంలో కలిపి చెరిపెడు బోధ అన్నాడు. వంకర బోధ, కపట బోధ, వంచన బోధ, అబద్ధ బోధ, రహస్య బోధ, దెయ్యముల బోధ, మనుషులను సంతోషపెట్టు బోధ, కలిపి చెరిపే బోధ. ఇది విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము కాదు. అపొస్తలుల కార్యములో 20వ అధ్యాయంలో 20వ వచనములో పౌలు తన అనుభవాన్ని వ్రాస్తూ, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక, ప్రయోజనకరమైన వాక్యము, వినువారికి ప్రయోజనకరమైన వాక్యము, విశ్వాసము పుట్టించు వాక్యము, ప్రార్థనాపరులుగా ప్రోత్సహించు వాక్యము, దేవుని యొక్క వాక్య సత్యములను మర్మములను తెలుసుకొని ఆధ్యాత్మికముగా బలపడి ఎదిగి ఫలించున్నట్లుగా ప్రయోజనకరమైనటువంటి వాక్యము. 27వ వచనం కూడా చదవండి. దేవుని సంకల్పమంతయు, దేవుని సంకల్పముతో కూడిన వాక్యము, దేవుని చిత్తానుసారమైన వాక్యము, దేవుడు తన ఉద్దేశమును మనకు బయలుపరచవలనని వ్రాసి ఉంచిన సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వాక్యము, సుబోధ సంబంధమైనటువంటి వాక్యముల చేత, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములు, దానికి మించినదేదైనా, దానికి తక్కువదేదైనా అది దుర్బోధ, దుర్బీజము. ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీవు ప్రకటించుచున్న వాక్యం విశ్వాస సుబోధ సంబంధమైన దేవుని సంకల్పమును బయలుపరిచి విశ్వాసులకు ప్రయోజనకరమైనదా? సోదరి సోదరుడా, నువ్వు వింటున్న వాక్యము విశ్వాస సుబోధ సంబంధమైన దేవుని సంకల్పముతో మిళితమైన సంపూర్ణతతో ముద్రించబడిన నీకు ప్రయోజనకరమైన వాక్యమా? అందులో పుట్టామండి, అందులో పెరుగుతున్నాం, ఏమీ లేదండి, కానీ అభిమానంతో వెళుతున్నాం, వాళ్ళ హాస్టల్లో చదివాం, వాళ్ళ హై స్కూల్లో పనిచేస్తున్నాం, కాబట్టి వెళ్ళకపోతే బాగోదని వెళుతున్నాం. దయతో కొందరు నన్ను క్షమించండి, నేను కల్పించిన మాటలు కాదు, అనేక మంది నుండి విన్న మాటలు నేను చెబుతున్నాను.
ఆ విధమైనటువంటి జవాబు నువ్వు ఇస్తున్నావా? జాగ్రత్త, నీలో దుర్బీజములు పడుతున్నాయి. జాగ్రత్త. దేవుని వాక్య ఉదకపు ప్రయోగశాలలో అనుదినము నీవు సంపూర్ణమైనటువంటి సిద్ధిలోనికి రావాలి. ఆ వర్క్షాపులో నీవు రిపేర్ చేయబడాలి. వేగముగా పరిగెట్టే విశ్వాసిగా బయటకు వెళ్ళాలి. నిర్దోషమైన మనసాక్షితో బయటకు వెళ్ళాలి. అటువంటిదే నీకు లేకపోతే నీవున్నటువంటి ఆ వాక్యపు పెంపకము అది నీకు ప్రమాదము సుమా. దేవుని వాక్యము నీ సంఘములో సంపూర్ణముగా నివసించుచున్నదా? రెండవ సాదృశ్యము, ప్రభువే నీ సంఘములో సంపూర్ణముగా ఆవరించి నివాసము చేయుచున్నాడు అనడానికి రెండవ సాదృశ్యము, ద చర్చ్ ఇస్ ద ప్లేస్ వేర్ ద లా ఆఫ్ గాడ్ ఈస్ యాక్సెప్టెడ్. ఏ స్థలములో అయితే దేవుని వాక్యము పూర్ణముగా నింపబడిన సంఘము, దేవుని వాక్యము అంగీకరించబడాలి. యూ షుడ్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్, at any time, at any cost. The word of God should be accepted by all the members of the church of God. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యము చేత అలంకరించబడాలి, దేవుని వాక్యము అంగీకరించబడాలి. అది దేవుని సంఘం. కొన్ని సంఘాల్లో విపరీతమైన వాక్యాలు బయట లోపల రాసేస్తారు. సాతానుకు అపవాదికి చోటియ్యకుడి అని రాసి ఉంటది. వాళ్ళ దెబ్బలాటలో ఆపగలిగినటువంటి నాథుడే ఉండడు అక్కడ. అది వాక్యముచే అలంకరించబడిందే గాని వాక్యము అంగీకరించబడిందా? ఆ చర్చ్ మెంబర్స్ ఆ వాక్యమును అంగీకరిస్తున్నారా? అనేకమైన వాక్యములు, మనకు బుద్ధి వచ్చే వాక్యములు మనము చదివి సరిచేసుకోవలసిన వాక్యాలు మన చర్చి గోడల మీద వ్రాసుకున్నాం, కానీ అవి నీ హృదయములో అమలు చేయబడుతున్నాయా? కొన్ని సంఘాలలో వాక్యం అలంకరించబడలేదు అనడానికి వీల్లేదు. అలంకరించబడుతుంది, కానీ రెండవది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలంకరించబడితే సరిపోదు, వాక్యం అంగీకరించబడాలి. నేను ఒకసారి మా సంఘ విశ్వాసులు కాలెండర్స్ తీసుకురాలేదని నన్ను మాటి మాటికి అడుగుతున్నారు. ఒక సిస్టరు చాలా నిష్ఠూరంగా, అన్న మీరు కాలెండర్స్ ఎందుకు తీసుకురాలేదన్నా, నాకు చాలా బాధ అవుతుందన్నా, కాలెండర్ లేదన్నా అని చాలా బాధపడుతుంది. నేను అన్నాను, ఈ డిసెంబర్ నెల ఉంది కదా, జాన్యువరిలో మాట్లాడుతున్నతోటి గత నెల డిసెంబర్ నెల వాక్యం ఏంటమ్మని కాలెండర్ మీద అడిగాను. డిసెంబర్ నెల వాక్యం ఏంటి చెప్పు నాకంటే తెలియదు. శ్రీరామ జనరల్ స్టోర్లో క్యాలెండర్ ఉంటుంది, పంచాంగం ఉన్న కాలం కొని తెచ్చి తగలేసుకో. అక్కడ క్రిస్టియన్ క్యాలెండర్ నీకెందుకు? వాక్యాన్ని చదివి నేర్చుకొని దాన్ని అంగీకరించి ఈ గొప్ప వాక్యము చేత నేను ఆశ్రయించబడ్డాను అని చెప్పి సంతోషించి ఆ వాక్య అనుభవంలో ఆనందించేటువంటి బుద్ధి నీకు లేకపోతే పంచాంగపు క్యాలెండర్ తెచ్చుకుని గోడకు తగిలించుకో. నేను తేలేదని నేరం నా మీద ఎందుకు? నేను క్యాలెండర్స్ తేవడానికే పాస్టర్ గిరి చేస్తున్నానా? డిసెంబర్ వాక్యం తనకు తెలియదు. నేను అడిగాను, నీ కూడా ఇంటికి వస్తాను, నీ ఇంట్లో ఏ మెంబర్ అయినా సరే డిసెంబర్ వాక్యం నాకు చెబితే నేను ఒక మంచి క్యాలెండర్ నీకు ప్రజెంట్ చేస్తానని చెప్పాను. ఎవరు చెప్పలేకపోయారు కాదు, చెప్పలేరని చెప్పింది. వారు చెప్పలేదు కూడా. తర్వాత ప్రియులారా, వాక్యము చేత నువ్వు అలంకరించుకున్నావు, నీ ఇంటిని అలంకరించుకున్నావు, నీ సంఘాన్ని అలంకరించుకున్నావు, దేవాలయం అలంకరించుకున్నావు. ఆ వాక్యము నీవు అంగీకరించావా? ఆ వాక్యము నువ్వు అంగీకరించకపోతే అది అలంకారము కొరకు కాదు, ప్రభువు ఇచ్చింది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం తీశారా?
ఆ పరిశుద్ధాత్మ యందు కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవము మీ మీదికి వచ్చినప్పుడు, ఓ దెసలోనిక సంగమా, గొప్ప ఉపద్రవము మీ మీదికి వచ్చినప్పుడు, ఓ దెసలోనిక విశ్వాసులారా, గొప్ప ఉపద్రవం మీ మీదికి వచ్చినప్పుడు, గొప్ప పరీక్ష మీ మీదికి వచ్చినప్పుడు, గొప్ప శోధన మీ మీదికి వచ్చినప్పుడు, సంఘము తల్లకిందులైపోయినప్పుడు, అనేక మంది విశ్వాసులు హింసించబడుచున్నటువంటి ఆ సమయంలో మీరు వాక్యమును అంగీకరించితిరి. యు యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పర్సిక్యూషన్స్. నీ ఉపద్రవముల్లో, నీ శ్రమలలో, నీ కష్టములలో వాక్యమును అంగీకరించావు. అదండి వాక్యం అంగీకరించడం అంటే. ఆ తర్వాత మనం 8వ వచనం చివరి భాగంలో చదివితే, అందువలన మేమేమీ మీకు చెప్ప అవశ్యము లేదు పౌలు చెప్తున్నాడు కదండి. ఉందండి అలాగా. కాబట్టి మీరు వాక్యమును అంగీకరించిన సంఘము గనుక మేమేమీ మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా ఈ సంఘాల్లో బోధకులు ఎందుకు అవసరమయ్యారంటే, ముందు చెప్పింది ఇంక అంగీకరించలేదు వాళ్ళు. కాబట్టి అదే బోధను మరొక రూట్లో చెప్పాలి వారికి. అదే బోధను మరొక వచనాలను చూపించి చెప్పాలి. అదే బోధను మరొక ఉపమానం తీసుకొచ్చి చెప్పాలి. అదే బోధను మరి ఎవరి మీదో పెట్టి నీకు బోధ చేయాలి. సేమ్ మెసేజ్, నో చేంజ్. నువ్వు ప్రార్థన చెయ్యి అని నీ సంఘంలో ఎన్నిసార్లు విన్నావు నువ్వు? ఒకసారి విన్న ఆ మాట నీ జీవితంలో అది నీ చేత అంగీకరించబడితే ఇంకొకసారి బోధకునికి ఆ మాట బోధించవలసిన అవసరం లేదు. ఒకసారి మన సంఘము ప్రార్థన చేయవలెను అని బోధకుడు చెప్పిన తరువాత ఆ సంఘం అంతయు కూడా అనేక సార్లు వారి సమయమును చేసుకొని మోకాళ్ళలోని ప్రార్థన చేయొచ్చు, కన్నీటితో ఉపవాసములతో ప్రార్థనా జీవితాన్ని గడుపుతుండగా దైవజనుడు ప్రార్థన మీద మరో ప్రసంగం చేయాలా? ఎందుకు చేస్తున్నాడు? నువ్వు ఆ మాటను ఇంకా అంగీకరించలేదు. ప్రియులారా, అందుకే పాస్టర్ గారు ఆ ప్రసంగాన్నే మరొక టెక్స్ట్ లోంచి మనకు బోధిస్తున్నాడు. దేవుని సంఘము దేవుని వాక్యమును అంగీకరించకపోతే, దేవుని సంఘములో దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించే అవకాశము ఆ సంఘం కోల్పోతుంది. ఒక మంచి దైవజనుడు నాతో చెప్పాడు. ఆయన పేరు యేసురత్నం గారు. అనంతపూర్ జిల్లాలో హిందూపూర్లో ఒక మంచి సంఘానికి కాపరి. మీకు ఎవరికైనా తెలుసుంటే మంచిదే, ఆయన కలుసుకుని మీరు అడగొచ్చు. ఆయన అన్నాడు, మా సంఘములో కొన్ని ప్రసంగాలు చేయడానికి చాలా వృద్ధుడు సైలస్ ఫాక్స్ గారితో కలిసి పనిచేసిన వాడు, ఆయన కాలు పడిపోయింది. ఆయన అన్నాడు, ప్రకాష్ గారు, మా సంఘములలో నేను దేవుని వాక్యమును చెప్పడానికి నిర్బంధించబడుతూ ఉన్నాను. కొందరు దేవుని వాక్యమును చెప్పమని నన్ను ప్రోత్సహిస్తుంటుండగా, కొందరి ముఖాల ప్రభావము నా నోరు ముయ్యిస్తుంది. వారి చూపులు, వారి వైఖరి, వాళ్ళను కూర్చోవడం, వారి ఉనికి దేవుని సత్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి వీలు లేకుండా నిర్బంధిస్తుంది. వాట్ టు డూ? ప్రియులారా, ఆయనకి రిటైర్మెంట్ స్టేజ్ వచ్చింది. బహుశా 68 సంవత్సరాల వయసు కావచ్చు ఆయనకి. వృద్ధుడు గాని పౌరుషము గల సేవకుడు. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించుడు తప్ప ఆయన ఏ పరిస్థితుల్లో కూడా వేరే మాట ఆయన హృదయములో లేదని నేను చెప్పగలను. కొన్నిసార్లు ఆయనను, వారి సంఘాలను నేను కలుసుకున్నాను. సిలోన్ అండ్ ఇండియా జనరల్ మిషన్ చాలా గొప్ప ఆత్మీయమైనటువంటి సంఘములే. దేవుని వాక్యమును వినని విశ్వాసి ఉన్న సంఘములో దేవుని వాక్య సేవకుడు వాక్యమును బోధించే విషయంలో స్వతంత్రత కలిగి లేకపోతే ఆ సంఘము దేవుని వాక్యము చేత కరువు అనుభవించే సంఘం కాబోతుంది. ఇక్కడ ఒక మాట చెప్పగోరుతున్నాను. అటువంటి సంఘాల్లో పాస్టర్ గారే మాట్లాడతాడు, పాస్టర్ గారే ప్రసంగిస్తారు, దేవుడు మాట్లాడాడు.
గాడ్ విల్ నెవర్ స్పీక్, ఓన్లీ పాస్టర్ విల్ ప్రీచ్. అక్కడ దేవుని వాక్యమును తిప్పికొట్టేవారు ఉన్నారు. గాడ్ ఈజ్ నాట్ ఏ ఫూల్ టు టాక్ విత్ యూ టైమ్ ఆఫ్టర్ టైమ్ వెన్ యూఆర్ బిహేవింగ్ యాజ్ యూ ప్లీజ్. నా ఆత్మ మీతో ఎల్లప్పుడూ వాదించదు. మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను, కానీ ఎప్పుడో నేను మిమ్మల్ని బ్రతిమాలుట మానివేసి మీతో మాట్లాడుట ముగిస్తాను. ఆ తరువాత ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, క్షమించండి, ఆమోస్ అంటున్నాడు, ఒకనాడు క్షామము నీ మీదికి రాబోతుంది. అన్నపానము లేని క్షామము కాదు, దేవుని వాక్యము లేని క్షామము, కరువు నీ మీదకి రాబోతుంది. అప్పుడు అనేక మంది వృద్ధులు వారి యవనస్తులను పిలిచి, వాక్యము వారున్న స్థలములో దొరకక, నా యవనస్తులారా, నా కుమారులారా, మనవల్లారా రండి, మీరు పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడైనా పాస్టర్ గారు కనబడతారేమో తీసుకుని మన ఇంటికి రండి, ఎక్కడైనా బైబిల్ గ్రంథం దొరుకుతుందేమో తీసుకుని రండి, దేవుని వాక్యం చదవాలని వినాలని ఆశ ఉంది. అలాగా నాయనా, తీసుకుని వస్తాను. ఏంటి మా ఫాదర్కి ఇంత ఇంట్రెస్ట్ వచ్చేసింది బైబిల్ మీద, ఎక్కడైనా సరే నేను తీసుకుని సాధించి పట్టుకొస్తానని యవనస్తులు బయలుదేరతారట. ఆమోస్ వాజ్ రైటింగ్ దట్. నేను చెప్పే మాట కాదు. ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాను. ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకు, పడమటికి, దక్షిణమునకు వారు పరుగులు పెట్టి సొమ్మసిల్లిపోయేలా వెతుకుతారు గాని అది వారికి దోరా కాదు. ప్రియులారా, దేవుని వాక్యము నీకివ్వబడింది. యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అనేక సంఘాల్లో దేవుని వాక్యం అంగీకరించబడనందువలన దేవుని సంఘము తుప్పు పట్టిన వస్తువుగా పనికి రాకుండా పడి ఉంది. కొన్ని సామాన్యమైన విషయాలు మీ ముందుకు తెస్తాను. ఇవి కూడా సవాలుగానే ఉండొచ్చు. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని సంఘములో అనేక సార్లు దైవజనుడు సమాధాన పడు విషయంలో వాక్యం చెబుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల్లో, నీ దగ్గర సమాధానం లేకపోతే, ఆ వచనంలో ఉన్న సత్యం ఏంటంటే, ఎవరైనా నీతో విరోధంగా ఉంటే, నీవెవరితోనైనా విరోధంగా ఉంటే కాదు, ఎవరైనా నీతో విరోధంగా ఉంటే, వాళ్ళు విరోధంగా ఉన్నారు కాబట్టి నేనేం చేయనని నువ్వు కూడా మాట్లాడకుండా ఊరుకుంటే, నీ అర్పణతో నా మందిరానికి వచ్చినప్పుడు నీ అర్పణ నాకు అర్పించే ముందు ఒక గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ అర్పణ కంటే నీవు అతనితో సమాధాన పట్టు నాకు ముఖ్యమని జ్ఞాపకం చేసుకో. కాబట్టి అది అక్కడ పడై, పరిగెత్తుకు వెళ్ళు, అతనితో సమాధాన పడు. ఆ తరువాతనే నీ అర్పణ నేను అంగీకరిస్తాను. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలును చంపేశాడు. ఎంతకాలం నుండి ఆ కక్ష పెంచుకున్నాడో, అతని ప్రాణం తీసేంత స్థాయికి అతని కక్ష ఎదిగిపోయింది. కారణం ఏంటంటే, దేవుడు హేబేలు అంగీకరించడమే హేబేలు చేసిన తప్పు కయీను దృష్టిలో. గనుక జాగ్రత్త, నీ అర్పణ ఆయన అంగీకరించడు. వెళ్ళు, అతనితో సమాధానపడు, ఆ తర్వాత తిరిగిరా. ఈ మాట ఎన్నిసార్లు చదివావు? ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. చాలా కాలము, దశాబ్దాల తరబడి క్రైస్తవ జీవితం జీవిస్తున్న నీవు, 50 సార్లు బైబిల్ చదివేసి ముగించిన నీవు, మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో 23-24 వచ్చిన ప్రకారము నువ్వెప్పుడైనా వెళ్ళి నీ శత్రువుతో సమాధాన పడ్డావా? నీ విరోధితో సమాధాన పడ్డావా? అలా పడి ఉంటే దేవునికి స్తోత్రం, నేను నిన్ను అభినందిస్తున్నాను ప్రభు పేరిట. అలా కాకపోతే ఇంకా సమాధానం లేని వారు ఒకే సంఘములో ఒకేసారి మోకరెళ్తున్నారు, లేస్తున్నారు, పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, చందా వేస్తున్నారు, ఒకేసారి హల్లెలూయా అంటున్నారు, బయటికి వెళ్తే వాళ్ళిద్దరికి మాట్లాడుకోవడం లేదు. సచ్ సిస్టర్స్ ఆర్ దేర్.
హల్లెలూయా సిస్టర్స్, హల్లెలూయా బ్రదర్స్. మాట్లాడుకోవాలి. ఎన్నిసార్లు వాక్యం చెప్పామో కానీ ఇంకా మాట్లాడుకోవడం లేదు. నేను ఏం చేయాలి? పాస్టర్లు బాధపడుతున్నారు, సంఘం అసమాధానంతో నిండిపోయింది. ఇంకొక మాట మీకు ముందుకు తెస్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో వాద్యమాడుట కంటే అన్యాయమును సహించుట మేలు అని ఉంది. అంటే కోర్టులకు వెళ్లే కంటే, చాలా కాలముగా ఒకే విషయాన్ని పట్టుకుని వేలాడే కంటే, నీకు అన్యాయం జరిగితే అన్యాయమును సహించుట నీకు మేలు. ఆ మాటను ఎప్పుడైనా అంగీకరించావా? అన్యాయం అనుభవిస్తానులే, నష్టం అనుభవిస్తానులే అని ఊరుకున్నావా? ఎన్నిసార్లు ఇతరులపైన నువ్వు రిపోర్ట్ చేయడం లేదు? కోర్టుకు వెళతామండి. ఏంటంటే మనకున్నదంతా అదే కదండి. ప్రభుత్వానికి లోబడమనుంది కదా, ప్రభుత్వం కోర్టు పెట్టరు కదా, కోర్టుకు వెళ్ళి కేసేస్తానండి. పోలీస్ స్టేషనే కదండి మనకున్నది, పోలీస్ స్టేషన్కి వెళ్తానండి. ఇంకా వేరే ఏమి లేదండి మనకు అవకాశం. వాడు మాట వినడండి, వాడిని తన్నించాలి. అదా మన అభిప్రాయం? వాక్యం చెబుతుంది నీవు నష్టమును అనుభవించు, వ్యాధ్యమాడవద్దని చెబుతుంది. వాక్యం చెబుతుంది నీ దశమ భాగం ఇమ్మని చెబుతుంది. అంగీకరించావా? ఎంతకాలము నుండి దొంగగా ఉంటున్నావు నీవు? దేవుని సంఘములో ఎంతకాలము నుండి దొంగవై ప్రభు బలలో పాలిపంపులు పొందుతున్నావు? ఎంతకాలం నుండి దొంగవై కమిటీలో ఉన్నావు? ఎంతకాలం నుండి దొంగవై పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు, ఎదుట వారికి తీర్పులు తీరుస్తున్నావు? నీ సంపాదన యావత్తులో దశమ భాగం ఇచ్చావా? నీ ఆస్తి యావత్తులో భాగం ఇచ్చి ప్రభువును సంతోషపెట్టావా? అది దేవుని వాక్యమును నీవు అంగీకరిస్తే నువ్వు అలా చేసి ఉండే వాడివి, అలా చేసి ఉండేదానవు. కానీ నువ్వు వింటున్నావు కానీ అంగీకరిస్తా లేదు. అందరు ఇస్తున్నారంటే నేను ఇవ్వడానికి అంటున్నావు. ఇంకొక మాట చెప్పనా? తగ్గించుకోమని వాక్యం చెబుతుంది. ఎన్నిసార్లు నువ్వు తగ్గించుకున్నావు? సహజంగా మన తగ్గింపు మనకంటే పెద్దవారి దగ్గర ఉంటుంటుంది, అది నిజమే. కానీ తగ్గించుకోవడం అది కాదు. నీకంటే అల్పులు అనబడిన వారి దగ్గర నీవు అల్పుడుగా, అల్పురాలుగా ఉండాలి. కింద కూర్చోమని ప్రభు చెప్పాడు. ఎవరన్నా పిలిచి పైన కూర్చోబెడితే అది నీకు మంచిదన్నాడు. ఎన్నిసార్లు నిన్ను పైన కూర్చోబెట్టలేదని కోపగించి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు స్టేజ్ మీదకి పిలవలేదని బాధపడ్డావు? ఈ టౌన్లో ఉన్న వారిలో కొందరినే పిలిచాడు, నన్నెందుకు పిలవలేదని ఎన్నిసార్లు నీవు మదన పడ్డావు? అది పెద్ద సమస్యగా పెట్టుకున్నావు. ఆ సేవకుడు కనపడ్డప్పుడు వందనాలు చెప్తే మాకెందుకు లేవయ్యా వందనాలు, మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తావు నువ్వు అని ఎన్నిసార్లు అనలేదు? నువ్వు తగ్గించుకున్నావా? ప్రియులారా, ఒకసారి ఒక ఆయన నన్ను అన్నాడు, నా మీద ఒక అభాండం వేశారు, అది బాగా త్వరగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నారట. నాకు తెలియదు, నాకు వచ్చేసరికి అది కొంత ప్రచారం అయింది. అన్న ఈ సంగతి మీకు తెలుసా అని ఒక తమ్ముడు అడిగాడు. అంటే సేవకుడే ఆయన, నాకంటే వయసులో చిన్నవాడు. ఏంటి బ్రదర్ అన్నాను. అంటే అన్న మీ మీద ఇటువంటి అభాండం వేశారు తెలుసా మీకు అని అడిగాడు. తెలియదు బ్రదరు అన్నాను. అంటే మరి మీరు ఎట్లా బ్రదర్ లాగా అంటే వేసుకుని బ్రదర్ అన్నాను. ఆయన అన్నాడు, మిమ్మల్ని పడగొట్టాలని బ్రదరు వాళ్ళ ప్లాన్ అంతా అన్నాడు. నేనన్నాను, బ్రదర్ నేను ఎక్కడన్నా పైన కూర్చుంటే నన్ను పడగొట్టగలరు, నేను కిందే కూర్చున్నాను కదా, నన్ను ఎవడు పడగొడతాడు? వాళ్ళని ఎక్కడ పడగొట్టాలనుకుంటున్నారో ఆ స్థానంలో కూర్చున్నాను నేను ఏదైనా పైన కూర్చుంటే నన్ను గంటే ఎత్తుకొని వచ్చి కూర్చోవచ్చు, నేను కిందనే కూర్చున్నాను. ప్రియులారా, తగ్గింపు అనేది అది ప్రభువును మహింపరిచేదిగా ఉండాలి, అంతేగాని నిన్ను హెచ్చించుకోవడానికి తగ్గించుకునేది కాదు. నేను ఉదాహరణ చెబుతాను, చెబితే బాగోదు అనుకుంటారేమో కానీ చెబుతానులే. ఐజక్ దేవకుమార్ గారు మీకు నేర్పిస్తున్న పాటలు నేనే వ్రాసిని అని
మరుగ్గా ఉంచమని చెప్పాను, అందుకే ఆయన మీకు చెప్పలేదు నేను రాసిని అని. ఇప్పుడు నేను తగ్గించుకున్నానా హెచ్చించుకున్నానా? కైండ్లీ టెల్ మీ. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? అవి మీకు నేనే నేర్పించమన్నారని, నేనే వ్రాశారని చెప్పొద్దని ఆయనకి చెప్పాను, అందుకే ఆయన మీకు నా పేరు చెబుతా లేదు. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? నేను ఎంత హెచ్చించుకున్నానంటే, నేను వ్రాశారని ఆయన చెప్పిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ నన్ను హెచ్చించుకున్నాను ఇప్పుడు నేను. కానీ యుక్తి ఎలాగుందంటే, నేను తగ్గించుకున్న మాట మీకు చెప్పినట్లుగా ఉంది. మీరు అర్థం చేసుకుంటారని ఆ మాట చెప్పానంతే. మీకు అర్థమైంది అనుకుంటా. చాలా మంది తమను హెచ్చించుకునే విధానం తగ్గించుకున్నట్లో చూపిస్తారు, తగ్గించుకున్నట్లుగా చూపిస్తారు. కానీ నీ హృదయం దేవునికి తెలుసు. వాక్యమును అంగీకరించు. కానీ ఇంత గొప్ప వాక్యమును అంగీకరించమని దేవుడు తరతరముల నుండి దేవుని సంఘముతో మాట్లాడుచుంటుండగా దేవుని సంఘము ఏం చేస్తుందో దేవుడు చెబుతున్నాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు. దేవుడు తన వాక్యమును అంగీకరించమని చెబితే ఆయన వాక్యమును మీరు విడిచిపెట్టారు. ఇది యేసు ప్రభు చెబుతున్న మాట. సాక్షాత్తు యేసు ప్రభు పెద్ద ఎత్తైన కొండకు ఎక్కి చెప్పిన గొప్ప సత్యం ఇది. మీరు దేవుని వాక్యమును విడిచిపెట్టారు. 9వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. 13వ వచనం. మీరు దేవుని వాక్యమును నిరర్థకము చేశారు. 3 థింగ్స్: విడిచిపెట్టారు, నిరాకరించారు, నిరర్థకం చేశారు. ఇది నేటి సంఘములో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, దేవుని వాక్యమును విసర్జించుట, నిరాకరించుట, నిరర్థకము చేయుట అనే ఈ మాటలు తరువాత దేవుని సంఘములో మిగిలేదేమి లేదు. ఒకవేళ ఏదైనా మిగిలితే మానవుడు కల్పించిన పద్ధతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మానవుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని, దేవోక్తులని బోధించుతూ ఉన్నారు. దేవుని వాక్యమును విడిచిపెట్టారు, నిరాకరించారు, దాన్ని వ్యర్థము చేశారు, నిరర్థకము చేశారు. ఉదాహరణగా 2 మాటలు చెబుతాను, ముగింపులోకి వెళతాను. జాకోబైట్స్ అనే ఒక డినామినేషన్, ఒక ఆర్గనైజేషన్ ఉంది. వారు ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి సిలువనెత్తుకుని ఆ చర్చిలో లోపల పైన వేలాడదీస్తారు. దాన్ని ఎత్తుకుని సమాధుల దొడ్డికి వెళ్తారు, దాన్ని పూడ్చి పెడతారు. మళ్ళా 3వ దినాన్న సిలువను మళ్ళా తీస్తారు, మళ్ళీ తెచ్చి అక్కడ వేలాడదీస్తారు, ఇంటికి పోతారు. మళ్ళా గుడ్ ఫ్రైడేకి వస్తారు, మళ్ళా సిలువను దించుతారు, మళ్ళా సిలువేస్తారు. దేవుని వాక్యపు కట్టడలను అంగీకరించుటకు బదులుగా దానిని ఎవరు ప్రవేశపెట్టారో మనకు తెలియదు, కానీ దానిని అమలు చేస్తూ ఉన్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఒక ఊర్లో ఉన్నాను. ఆ ఊరు గుండా వెళుతున్నాను. చాలా మంది డాన్సులు వేస్తూ సిలువను మోసుకుంటూ వీధిలో తిరుగుతున్నారు. అది నిజానికి చాలా బరువు ఉంది. దాన్ని మోసేవారు చూస్తే పాపం ఎట్లా మోస్తున్నారు అనిపించింది నాకు. కానీ చాలా విపరీతంగా వారు ఆ మోసి అతను కొడుతున్నారు. అంటే వాళ్ళు కొట్టే వస్తువు అది చాలా మామూలుది అనుకోండి, కానీ ఎలాగైనా కానీ దెబ్బలు తగులుతున్నాయి. అతని మీద ఊస్తున్నారు, వాడు గుద్దుతున్నాడు, ఈ రకరకాలుగా తీసుకెళ్తున్నారు. అప్పుడు నేను నా పక్కన ఆయనతో అన్నాను, ఏంటి బ్రదర్ పాపం ఆయనకి ఆ కర్మ అన్నాను నేను. ఆయన అన్నాడు, వాళ్ళకి ఏం కాదు బ్రదర్, కొంత దూరంలో ఇంకోటి మార్చుకుంటాడు, ఇది సహజంగా మా ఊర్లో జరుగుతుంది, మార్చుకుంటాడు, అయినా వాళ్ళు బాగా తాగుంటారు బ్రదర్, వాళ్ళకి ఏం అనిపించదు అన్నాడు. దేవుని వాక్యమును నిరర్ధకం చేశారు, దానిని బొత్తిగా నిరాకరించారు, దానిని విడిచిపెట్టారు,
మానవుడు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని సంఘములలో దాన్ని అలంకరించారు, దానినే అంగీకరించారు. దాని మెంబర్స్ అందరూ అంగీకరిస్తున్నారు. ఇక నేను డినామినేషన్ పేర్లు, ఆర్గనైజేషన్ పేర్లు చెప్పను గాని కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తాను. దేవుని వాక్యము నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని వ్రాయబడింది. కానీ అసలు దేవుడనే మాట పలకలేనివాడు, నమ్మకం అనే స్థాయికి తన హృదయాన్ని మలుచుకోలేనివాడు, విశ్వాసము అనే దానికి నిర్వచనం ఇవ్వలేనటువంటి వయసులో ఉన్న పసిపాపను తీసుకువెళ్లి బాప్తిసం ఇస్తున్నారు. దేవుని వాక్యమును అంగీకరించుటకు బదులుగా మానవుల పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. మరికొందరు బాప్తిసం తీసుకుంటే రక్షణ అని బోధిస్తున్నారు. దేవుని వాక్యం ఆ మాటను ఎప్పుడు చెప్పలేదు. దేవుని మాట చాలా స్పష్టంగా ఉంది. మీరు మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోవాలి. మారు మనస్సు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఈ రెండు మీరు చేయవలసిన పనులు. పాపములను క్షమించుట, పరిశుద్ధాత్మ అనే వరముని మిక్కించుట అది దేవుని పని. రెండు నువ్వు చేయాలి, రెండు దేవుడు చేయాలి. అపొస్తలుల 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యం అది. 38వ వచనం. గనుక ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన వాక్యమును నిరర్ధకం చేసి మానవుల పద్ధతులు, వివాహానికి ముందు బాప్తిస్మం, ఇవన్నీ బాప్తిస్మం విషయాలే. కాళ్ళు కడుక్కోవడం, ముద్దులు పెట్టుకోవడం, డాన్సులు వేయడం. ఒక సహోదరి భర్త నాతో అడుగుతున్నాడు, బ్రదర్ మేము ఫలాని సంఘములు ఉన్నాం, నాకు అసలు ఇష్టం లేదు బ్రదర్ అన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, బ్రదర్ అందరూ డాన్సులు వేస్తున్నారు బ్రదరు. మొన్న ఒక ఆయన వచ్చి, ఆయన పేరు చెప్పాడు, అంటే ఆయన స్థితిని చెప్పాడు, సంఘంలో ఏ స్థాయిలో ఉన్నాడో. వచ్చి మాతో కలిసి డాన్స్ చేయడం మొదలుపెట్టి చివరికి మరి నాకు బాధ అయింది బ్రదరు, నా భార్యతో డాన్స్ చేస్తున్నాడు బ్రదరు. ప్రియులారా, చాలా జాగ్రత్త. దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా అంగీకరిందాము. విని అర్థం చేసుకుని అంగీకరించి దాన్ని మన జీవితంలో సంపూర్ణమైనటువంటి అంగీకారణకు యోగ్యమైన విషయముగా ఎంచుకుని దాచుకుందాం. గనుక చివరిగా 3వ పాయింట్లోకి వెళ్లే ముందు దేవుని వాక్యమును అంగీకరించుట ఆశీర్వాదకరమని 2 వచనాలు చెబుతాను, మీరు వినండి చాలు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 48:18వ వచనం. దేవుని వాక్యమును అంగీకరించుట మీకు మేలు. యెషయా అంటున్నాడు, మీ మేలు, మీ క్షేమము నది వలె, మీ నీతి సముద్ర తరంగముల వలె ప్రవహించును. గనుక దేవుని వాక్యమును అంగీకరిందాం. మానవుల పద్ధతులు అనుసరించవద్దు, మానవుల పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వవద్దు. అనేకమైన మానవుల పద్ధతులు సంఘములో స్థిరమైన పునాదులు ఏర్పరచుకున్నాయి. నేను ఒకసారి పరదేశులమో ప్రియులారని పాట పాడుతుంటే ఒక ఆయన అనుకున్నాడట, ఆయన అంటున్నాడు, చర్చిలోకి వచ్చి అంటున్నాడు, ముస్తాబాద్ అనే ఊర్లో అది జరిగింది, మా బ్రాంచ్ చర్చ్ ఒకటి ఉంది అక్కడ, ఎవరైనా చనిపోయారేమో ఈ రోజు అనుకున్నాడట ఆయన. మంగళమే యేసునకని మేము పాట పాడుతుంటే ఎవరిదో పెళ్ళి అనుకోవాలి. ఇక నాట్ దట్, దాని కొరకు రాయపడలేదు ఆ పాటలు, కానీ అప్పుడే పాడతారు. మనం పరదేశులు గుర్తు చేసుకునేది చచ్చిపోయే కాదు, బ్రతికుంటుండగా. చివరిగా 3వ సాదృశ్యము, రుజువు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, ఆయన మందిరము నిండా నింపబడి ఉన్నాడు. మన సంఘములలో నివాసము చేసుడనడానికి చివరి గుర్తు కొన్ని నిమిషాల్లో ముగిస్తాను.
మీ బస్సులకు మీరు వెళ్ళొచ్చు, నిశ్చింతగా కూర్చోండి. ద చర్చ్ ఇస్ ద ప్లేస్ వేర్ ద లా ఆఫ్ గాడ్ ఈజ్ ఎక్సర్సైజ్డ్. దేవుని వాక్యము ఏ సంఘములో సంపూర్ణముగా ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయబడుతుందో, అలంకరించబడిన వాక్యము, అంగీకరించబడిన వాక్యము, అమలు చేయబడిన వాక్యము, ఆ సంఘమే దేవుని సంపూర్ణతతో దేవునికే స్థానం ఇచ్చిన సంఘము. ఇంకెవరికి స్థానం లేదు. దేవుని సంఘమును ఆధ్యాత్మికముగా అభివృద్ధి చేయడానికి ప్రెసిడెంట్, సెక్రటరీ తదితరులు ఎవరైనా ఉండవచ్చు, కానీ ఆ చర్చి అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి ఒక ట్రెజరర్ గారు ఉండవచ్చు, కానీ దేవుని స్థానమును వారు దోచుకోకూడదు. దేవునికే సంపూర్ణమైన ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యం అమలు కావాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. దేవుని వాక్యము అమలు కావాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. 23 కూడా. ఎవడైనను, గమనించండి ఆ మాటలు, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుషుని పోలి ఉన్నాడు. దేవుని వాక్యము అద్దముగా పోల్చబడింది. ఎవడైనా దేవుని వాక్యం విని దానికి లోబడకపోతే ఆ వ్యక్తి తన సహజ ముఖమును అద్దములో అనేక సార్లు చూసుకున్నాడంట. ఆ ముఖం మారుతుందా? సహజ ముఖము అంటే అర్థం ఏంటంటే, ఒక మచ్చ ఇక్కడ ఉందనుకోండి ఆ ముఖం మీద, అది సహజం. అద్దం ముందే ఉన్నాడు అనుకోండి ఎంతసేపు అయినా, ఇదేమైనా మారుతుందా? మారదు. అది ఒక అర్థం. రెండవ విధానంలో మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. అద్దం ముందు నువ్వు నిలబడి చూసుకునే ఇలా ఉన్నానని వెళ్ళిపోతే నీ ముఖానికి ఏమైనా ప్రత్యేకమైన వైఖరి, అలంకరణ, అందం ఏమైనా వస్తుందా? అద్దంలో చూసిన అద్దం చెప్తుంది నీ ముఖాన్ని చెమటుంది తుడుచుకో, లేక నీ కళ్ళు తుడుచుకో, నీ ముక్కు తుడుచుకో, లేక నువ్వు ముఖం కడుక్కో, నువ్వు తల దూకో అని అర్థం చెప్పినప్పుడు సహజ ముఖాన్ని చూసుకుని వెళ్ళిపోయేవాడు వీడు. వీడు దానికి ఎప్పటికీ సహజ ముఖం చూసుకోవడమే, మార్పు ఏమీ లేదు. అదే పట్టించుకోడు, వెళ్ళిపోయాడు. మరో విధంగా చెబుతాను మీకు. మనం అద్దాన్ని చూసి ఏదో దువ్వుకుని ఏదో చేసుకుని వచ్చేస్తాం. అలా తిరిగిన వెంటనే అద్దాన్ని మర్చిపోతాం మనం. వీ ఫర్గెట్ ద మిర్రర్. అద్దమును చూసుకున్నప్పుడు కూడా నీకు అద్దము అవసరం అన్నప్పుడే అద్దము జ్ఞాపకం వస్తుంది. అద్దం చూసుకున్నప్పుడు కూడా నీ ముఖాన్ని చూసుకుంటావు, తిరుగుతావు, అద్దాన్ని మర్చిపోతావు. చాలా మంది క్రైస్తవుల స్థితి అలాగే ఉందని యాకోబు రాస్తున్నాడు. నీ సహజ ముఖమును చూసుకుని వెనకకు తిరిగి వెళ్ళిపోయి అనేక సార్లు వెళ్ళిపోయావు. దేవుని వాక్యాన్ని విన్నావు, అనేక సార్లు విన్నావు, హెచ్చరించబడ్డావు, నేర్చుకున్నావు, అప్పగించావు, బైబిల్ తల కింద పెట్టి పడుకున్నావు, పెట్లో పెట్టుకుని ప్రయాణం చేశావు, కళ్ళకద్దుకున్నావు, కింద పెట్టు, పైన పెడతావు, బిరువలో పెడతావు, గోల్డ్ ఎడ్జ్డ్ బైబిల్, సిల్వర్ ఎడ్జ్డ్ బైబిల్, ఫోటోల బైబిల్, 400 రూపాయల బైబిల్. ఎప్పుడైనా నీ జీవితాన్ని మార్చిన ఆచూకీ ఏమనుందా? ఫలాని వచనం నన్ను మార్చింది అని చెప్పే వచనం, ఆ వచనాల్లో ఏదైనా ఒకటి చూపిస్తావా? ఈ వచనం నన్ను గద్దించింది, ఈ వచనం నన్ను హెచ్చరించింది, ఈ వచనం నన్ను దిద్దింది, ఈ వచనమే నన్ను బ్రతికించింది చెప్పగలవా? ఇంకెంతకాలం తలగడ కింద పెట్టుకుంటావు దాన్ని? ఆ బైబిల్ సరిపోలేదేంటి? 400 రూపాయల బైబిల్ కొరకు విజయవాడలో కొనుక్కుంటున్నావు, మళ్ళా ఈ మీటింగ్లో బైబిల్ ఎత్తుకుతున్నావా? అది బైబిల్ సరిపోలేదా? అందులో నేను నేర్చేసుకున్నావా? నీ విలువకు తగిన బైబిల్ కొనుక్కుంటున్నావు అంతే, కానీ బైబిల్కు నువ్వేం విలువిస్తలేదు. నీ విలువకు తగినట్లుగా దాని చేతిలో పట్టుకుంటున్నావు. నీ చేతిలో ఉన్న బైబిల్ మెరవాలి, అప్పుడే నీ విలువ. దేవుని వాక్యము అమలు చేయబడాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కొలస్సే 3:16. పౌలు ఆ 2 స్థలాలలో చక్కని హెచ్చరికలు ఇచ్చాడు. గలతీయులు అంటున్నాడు, దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చని ఓ పేతురు, దేవుని వాక్యమును అమలు చేయని పేతురు,
అనేక మందిని క్రైస్తవులు కావాలని చెప్పే హక్కు నీకెక్కడిది? పౌలు బహిరంగముగా పేతురును గద్దిస్తూ ఉన్నాడు. పేతురు చాలా భయపడిపోయినట్టున్నాడు. కొంచెం పేతురన్న దుడుకువాడు కదా, కొంచెం భయపడినట్టున్నాడు. బాగా జ్ఞాపకం ఉంచుకున్నట్టున్నాడు ఈ హెచ్చరిక. ఆయన తన పత్రికలు రాస్తున్నాడు. బాబోయ్, పౌలన్న పత్రికలు నా పత్రికలు లాంటివి కాదు, వాడి జాగ్రత్త చదవాలని ఆయన పత్రికలు రాస్తున్నాడు పేతురు. అనగా పౌలన్న ఎదుట నేను చేసిన తప్పులో దొరికిపోయాను అనే విషయాన్ని తన పత్రికలు కూడా రాస్తున్నాడు ఆయన. ప్రియులారా, నీవు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, ఆ అమలు చేయకుండా నీ జీవితంలో ఎవరిని క్రైస్తవులు కావాలని ప్రార్థనలు చేస్తున్నావు? ఎవరికి వాక్యాలు బోధిస్తున్నావు? ఎవరికి వాక్యం వినిపించమని సత్సందాలిస్తున్నావు? ముందు దేవుని వాక్యాన్ని జీవితంలో అమలు కాని. 2 విధాలైన క్రైస్తవులు సంఘములో ఉన్నారు. నెంబర్ 1 బైబిల్ క్యారింగ్ క్రిస్టియన్స్. నెంబర్ 2 బైబిల్ ఫాలోయింగ్ క్రిస్టియన్స్. బైబిల్ క్యారింగ్ క్రిస్టియన్స్ ఇందా నేను చెప్పాను కదా, వారి విలువకు తగినట్లుగా బైబిల్ను తీసుకుని వెళుతున్నారు. రెండవది బైబిల్ ఫాలోయింగ్ క్రిస్టియన్స్, దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అనుసరించేవారు. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. రెండవది, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పాస్టర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఇది వింతనే, విచిత్రమే. అసలు నిన్ను ప్రభువు పిలిచే, నిన్ను ఆయన సేవ చేయమంటే నీవు చాలా యోగ్యుడవు, ధన్యుడవు. జాగ్రత్త, నీకివ్వబడిన పాత్ర బహు ఉన్నతమైన పాత్ర. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరి మధ్యలో నిన్ను ప్రశంసించి ప్రభువు, రా నమ్మకమైన నా దాసుడా, నాతో వరుసలో వేయబడిన సింహాసనం మీద కూర్చోడానికి నీవే హక్కుదారుడువు అని చెప్పి పిలవబడేవాడువు. దేవుని సేవకుడా, దేవుని సేవకుడా, నీవొక్కడవే. అబ్రహాముకు నీకంటే ఎత్తైన స్థానం లేదు, మోషేకు నీకంటే ఎత్తైన స్థానం లేదు. వాక్యంలో రాయబడిన, దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మాట తీసి చూడండి, ఆ మాట చదువుదాము. 11వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం కలిసి ఉన్నాయి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనవ లేకుండా అబ్రహాము గాని, మోషే గాని, దావీదు గాని, సమూయేలు గాని, యెషయా గాని, యిర్మీయా గాని, ఎటువంటి వారైనా సరే, ఇందులో 13 గురించి రాయబడింది విశ్వాస అధ్యాయములో. ఆ 13లో ఎటువంటి మీసాలు తిరిగిన భక్తుడైనా సరే మనము లేకుండా. ఎంత గొప్ప మాట అండి ఇది. నాకు చాలా ఇష్టం ఈ మాట అంటే. ప్రభు నన్ను ఎంత గణపరిచాడో. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎంత ఆధిక్యత ప్రభు మనకిచ్చాడండి. మనమట వారికంటే శ్రేష్టమైన స్థానముకి ఎక్కి వెళ్ళాలని. ప్రియులారా, ప్రభు మనకిచ్చాడు. అపొస్తలులు మొదలుకొని నేటి వరకున్న సేవకులందరూ కూడా పాత నిబంధనలో ఉన్న వారందరికంటే శ్రేష్టమైన స్థానములో కూర్చోబోతున్నారు. నీవు నేను ఆ స్థానానికి వెళ్ళబోతున్నావు. దేవుని సేవకులు సమర్పించుకోండి. గొప్ప గొప్ప సేవ. రండి సేవకు, రండి రండి. రక్షించిపోతున్న ఆత్మలు ఎందరో రండి. చర్చి మీద చర్చి కట్టుకుని చట్టాలు పడకండి, దెబ్బలు అట్లాడుకోండి, కోర్టులకు వెళ్ళకండి. ఇందులో వాడిని అందులో, ఇందులో వాడిని ఇందులో, ఇందులో వాడిని అందులో. వాళ్ళే రండి. శ్రేష్టమైన స్థలాలు, దున్నని భూములు మీకు చూపిస్తాను. మా ప్రాంతం రండి, మా ఊరు రండి, సిద్దిపేటకు రండి. సేవకులు ధన్యులు. అయితే 2 రకాల సేవకులు ఉన్నారు. ఒక రకం సేవకులు తమ వంతు చొప్పున, పాత నిబంధన కాలంలో ఈ మాట వాడబడేది, సేవా ధర్మము జరిగేది, వారి వంతు చొప్పున జరిగేది. ప్రియులారా, నేడు ఆదివారం బోధ చేస్తే మళ్ళా ఆదివారం వరకు ఆ బోధ సంబంధమైన విషయాలలో ఏమాత్రము జోక్యము చేసుకొని సేవకులు అనేక మంది ఉన్నారు. ఎవరైనా చచ్చిపోతే కప్పెట్టడానికి వాళ్ళ వంతు, ఎవరన్నా పుడితే పురుడికి వాళ్ళ వంతు, పెళ్లి ప్రధానానికి వాళ్ళ వంతు, పెళ్లి చేయడానికి వాళ్ళ వంతు. వంతు సేవకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు వంతు అంతే. అటువంటి సేవకులు సంఘములో ఉన్నారు.
రెండవ రకము వారు దేవుని వాక్యమును తీసుకుని లోకమును దేవుని సంఘములోనికి చేర్చే నిమిత్తమై అహర్నిశలు వారి బాధ్యతగా కన్నీటి ప్రార్థనతో ప్రయాసపడుచున్న సేవకులున్నారు. వారి కాడిని భుజం మీద ఎత్తుకొని కన్నీటితో భూమిని తడిపి రాత్రింబవళ్ళు ఆ భూమిని దున్నుచున్న సేవకులున్నారు. దేవుని సేవకుడా, నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? వంతు సేవకుడువా? బాధ్యతతో కన్నీటితో ఆత్మలు సంపాదించుచున్న దైవజనుడువా? ఈ చివరి దినాల్లో మళ్ళీ మనం పరీక్షించుకుందాం. పాస్టర్ ఈస్ ద కీ పర్సన్ టు సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్ బై ఆల్ ద మెంబర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా దేవుని వాక్యమును అమలు చేసేటట్లుగా చూడవలసిన బాధ్యత సంఘ కాపరిపై ఉంది. బిషప్, ఓవర్సియర్, ఎల్డర్, ప్రెసిబిటర్ అండ్ పాస్టర్ ఆర్ ద సేమ్ డిజిగ్నేషన్స్. అవి ఒకే పరిచర్యకు సంబంధించినవి. బిషప్, ఎల్డర్ ఆర్ ద సేమ్ అకార్డింగ్ టు ద బైబిల్. వారికి ఉండవలసిన అర్హతలు కూడా ఒకటే. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 1 నుండి 7 వరకు వారు ఎటువంటి వారు ఉండాలో వ్రాయబడింది. అందుకే 20వ అధ్యాయంలో 28వ వచనంలో అపొస్తలుల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనము, దయచేసి ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, తన స్వరక్తమిచ్చిన సంపాదించిన తన సంఘమును కాయుటకు, మరలా చెప్పాలి ఈ మాట నేను మీకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు ఏదేను తోటను ఆదాముకు అప్పగించినట్లు ఆయన సంఘమును నీకు అప్పగించాడు. ఒక పండును తినగోరిన ఆదాము ఏదేను వనమునుతో సర్వ ప్రపంచమును సహా సాతానుడికి అమ్మేశాడు. నీవు దేనిని కోరి దేనిని ఆశించి సంఘమును అమ్మివేస్తున్నావో, దేవుని వాక్యమును అమలు కాకుండా లాలూచితో మాట్లాడుతున్నావో, యు నో అండ్ యువర్ గాడ్ నోస్. బీ కేర్ఫుల్. దేవుని సంఘము దేవుని వాక్యము అమలు చేయబడే స్థలము, దేవుని వాక్య ఉదకపు ప్రయోగశాల. అది నిన్ను కాల్చాలి, నిన్ను చితకగొట్టాలి, నిన్ను శుభ్రం చేయాలి, నిన్ను కొయ్యాలి, నీ లోపలికి వెళ్ళి నిన్ను చీల్చాలి. అదే నీ సంఘములో జరగకపోతే ఆ బాధ్యత దైవజనుడా నీదే. నీవు లెక్క అప్పగించవలసిన వాని వలె సంఘమును కాయవలెను. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘమునకు నిన్ను అధ్యక్షుడుగా ఉంచాడు. పరిశుద్ధాత్మ దేని యందు మిమ్ములను అధ్యక్షునిగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు. తిమోతి, నీ విషయము, నీ బోధ విషయము జాగ్రత్త. తిమోతి, నిన్ను గూర్చి జాగ్రత్త పడు. తరువాత నీ బోధ. నువ్వందరికీ బోధ చేసి నువ్వు బాధపడితే లాభం ఏంటి? ముందు నిన్ను గూర్చియు తరువాత నీ బోధ గూర్చి జాగ్రత్త. చివరి పత్రిక వ్రాస్తూ తిమోతికి మాట చెప్పాడు పౌలు.
పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏ మంద పైన అధ్యక్షులుగా ఉంచాడో ఆ మందను కాయుటకు, వారి వచ్చి లెక్క అప్పగించుటకు, వాక్యము బోధించి వాక్యమును అమలు చేయడానికి ఆ హర్నిశలు నువ్వు పడిన శ్రమ, ఉపవాసములు, నిందలు ఇవన్నీ ప్రభు లెక్కల్లో రాసుకుంటున్నాడు. డోంట్ బి ఏ సోఫిస్టికేటెడ్ పాస్టర్. పని చేద్దాం, ప్రయాసపడదాం, వాక్యమును అమలు చేయని వారి కొరకే ఉపవాసం ఉందాం, ప్రాధేయపడదాం, బ్రతిమలాడదాం, చక్కదిద్దుదాం. సంఘములో ఒక్కరూ కూడా వాక్యమును అనుసరించిన వారు ఉన్నారు అనే నింద దైవజనుడా నీ మీద ఉంచుకోవద్దు ప్రభు వచ్చినప్పుడు. That attitude should be eradicated by you right now. ఇప్పుడే దాన్ని విసర్జించు, దాన్ని విడిచిపెట్టు, లాలూచి జీవితాన్ని విడిచిపెట్టు. Come and stand in the front line. కొన్ని ఉదాహరణలు. దేవుని సేవకుడు ఆ సంఘ కమిటీ నిర్ణయించే విషయంలో ప్రముఖమైన పాత్ర వహించాలి. లేకపోతే అక్రమైన వారు కమిటీలో చేరతారు, సంఘమును విచ్ఛిన్నం చేస్తారు. అపొస్తలుల కార్యాలు 6:3-5 వచనాల ప్రకారం జ్ఞానముతోనూ విశ్వాసముతోనూ మంచి పేరుతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారిని కమిటీలోనికి రానివ్వాలి, మిగిలిన వారిని చేరనివ్వకూడదు. అటువంటి వారు ఎవరైనా ఒకవేళ కంటెస్ట్ చేస్తున్నారు అని నీకు తెలిస్తే వారింటికి వెళ్ళి వారిని బ్రతిమాలు, వారి నిజస్థితిని పరిశుద్ధాత్మ ద్వారా వారికి తెలియచేయి, ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేయి. నిన్ను సపోర్ట్ చేసే వారిని కమిటీలో పెట్టుకోవడం ప్రయత్నం చేయొద్దు. ద సేమ్ పర్సన్ విల్ అపోజ్ యూ అండ్ చేజ్ యూ అవుట్ వన్ డే. ఆ వ్యక్తి నిన్ను వ్యతిరేకిస్తాడు, నిన్ను బయటకు నెట్టివేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మూలముగా జరిగిన కార్యము కాదు కనుక, అది శరీర సంబంధమైంది, అది శాశ్వతముగా నిలిచేది కాదు. ఎక్స్కమ్యూనికేషన్ మ్యాటర్స్, సంఘములో నుండి వెలివేయుట, ఇది నేడు సంఘములలో అసలే అమలు కానటువంటి గొప్ప అత్యవసరమైన వాక్య భాగము. నేడు సంఘములలో అది అమలు కావడం లేదు. కొరింథీయులు అంటాడు మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 2వ వచనములో, మీలో కొందరు అటువంటి పాపములో ఉన్నవారున్నారని మీకు తెలిసి కూడా వారిని మీరు వెలివేయలేదు, బయటకు పంపించలేదు, వారిని మీరు అంగీకరించారు. 11వ వచనం అంటాడు, వారిని బయటకు పంపించలేదు, మీరు వెలివేయలేదు. ప్రియులారా, వెలివేయుట అనేది మన సంఘాల్లో పునరుద్ధరించబడాలి. మన సంఘములో వెలి పునరుద్ధరించబడకపోతే సంఘము యొక్క పరిశుద్ధత నీవు కాపాడలేవు. సంఘము యొక్క పరిశుద్ధతను కాపాడుటకే నీవు కాపరివి. ఏం కాపరులు మనం? పరిశుద్ధతను కాపాడే కాపరులము. ఏదైనా వనములో ఆదాముని పెట్టినప్పుడు వనమును కాయుటకును సేద్యపరచుటకును 2 things. దాన్ని కాయాలట. ఏం కాయాలైనా? ఏమున్నాయి అందులో? ఆదాము తప్ప ఏం కాయాలైనా? దేవుడు ఏదైనా వనమును ఎంత ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి ఆయన సంకల్పమంతయు ఏదైనా వనములో కేంద్రీకరించి ఉండగా దానిని ఆదాము కాయాలి, ఆయన కాయలేదు. సంఘము దేవుని సంకల్ప సంపూర్ణతో నింపబడి ఉండాలి. దేవుని పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత సంఘములో ఉండాలి. దాన్ని నీవు కాయాలి. దానికే నువ్వు కాపరివి. మనుషులు కాదు, వాళ్ళ గొర్రెలు, నేను గొల్లవాణ్ణి కాదు. దట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్, డిఫరెంట్ డెఫినేషన్. కానీ పరిశుద్ధతను కాయాలి. నేను ముగిస్తున్నాను. వెలి అనేది పునరుద్ధరించబడాలి. తర్వాత మన సంఘాల్లో బాప్తిస్మముల విధానము, వివాహాలు, క్యాస్టిజం చిన్న మాట చదవండి. క్యాస్టిజం గలతీ 3:26-29
మీరు రాసుకోండి పోని. మనమందరము దేవుని పిల్లలము, క్రీస్తు నందు ఉన్నవారము, మనము వేరు కాదు. కానీ వివాహం అనే విషయం వచ్చినప్పుడు వెంటనే దాని వెనకాలనే లేక దాని ముందులో క్యాస్ట్ అనే విషయం కూడా పరిగెట్టుతూ వస్తున్నది. వివాహము, ఈ మధ్యలో నేను విజయవాడలో ఒక సంఘంలో మాట్లాడుతుండగా అక్కడ ఒకరు అడిగారు, నేను లేజర్ టైంలో వచ్చి వాళ్ళ పిల్లలు వారి కుమార్తెల యొక్క వివాహాల గురించి నాకు చెబుతున్నారు. నేను వారితో అన్నాను, మీ కుమార్తెలు మీ కుమారులు ఎవరైతే చెప్పారో వాళ్ళు లెక్క ఇస్తే దాదాపుగా నా దగ్గర ఈక్వల్ నెంబర్ ఉంది, 2-3 అట్టిట్లో. నేను అన్నాను, ఒకవేళ మీరు నాకు పర్మిషన్ ఇస్తే మీ వివాహాలన్నీ మీ ఊర్లోనే చేసేస్తాను, అబ్బాయిలు ఇక్కడ చూపిస్తాను, అమ్మాయిలు ఇక్కడ చూపిస్తాను అని చెప్పి వారికి చెప్పాను. వారు అన్నారు, ఆశ్చర్యపోయారు. నేను ఇప్పుడు చెప్పను, చర్చిలో చెప్తానన్నాను. చర్చికి వెళ్ళాక ఎంతమంది అమ్మాయిలకి పెళ్లి అవ్వాలో చేస్తామన్నాను, ఎంతమంది అబ్బాయిలకి పెళ్లి అవ్వాలో చేస్తామన్నాను. ఆ అబ్బాయిని ఈ అమ్మాయిలకి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పాను. వాళ్ళు వేరండి, మేము వేరండి. వీ బిలాంగ్స్ టు వన్ చర్చ్, వన్ బాడీ, వీ రిడీమ్డ్ త్రూ వన్ బ్లడ్, బట్ వీఆర్ డిఫరెంట్ వెన్ ద పాయింట్ కమ్స్, వెన్ ద మ్యారేజ్, ద వర్డ్ మ్యారేజ్, వెరీ డేంజరస్ వర్డ్. ప్రియ సోదరి సోదరుడా, ఒకే రక్తంలో కడుగుబడిన మనము, ఒకే దేవుని బిడ్డలమైన మనము, ఒకే సంఘానికి చెందిన మనము వివాహములో విభజించబడుతున్నామా? సంఘం ఏం చేస్తుంది? మరి ఏం చేస్తుంది? ఈ విషయాన్ని, వాక్యాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారు? చాలా జాగ్రత్త. ప్రభు మనకు తోడయుండి చివరి మాట ద్వితీయోపదేశకాండం 6:17 ఆయన సంపూర్ణ సహాయం మనకు అందించలాగున. ద్వితీయోపదేశకాండము 6:17 నా వాక్యములను మీరు జాగ్రత్తగా అనుసరించండి, నా వాక్యమును మీరు జాగ్రత్తగా అనుసరించండి. ద్వితీయోపదేశకాండం 6:17 యొక్క సత్యమది. మీ దేవుడని యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా, కేర్ఫుల్లీ ఆచరించాలి. అత్యున్నతమైన సింహాసనపాసీనుడైనటువంటి దేవాతి దేవుడు దేవాలయములో నింపబడిన ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. యెషయా ఒక్కడినే చూశాడు. నేడు మన సంఘములో ఆయననే చూద్దాం. ఆయనే సంపూర్ణముగా మన సంఘములలో నివాసము చే నిమిత్తమై సంఘమును ఆయన కోరుకున్నాడు. అవకాశం ఆయనకిద్దాం. ఆయన రాకడలో ఆయనతో కలిసి ఆయన రాజ్యములోనికి వెళదాం. ఆయన వాక్యపు ఉదక ప్రయోగశాల మనలను అనుదినము పరిశుద్ధపరిచి ఆయన రాకడ కొరకే సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుని తల్ల వంచండి.